నమస్తే K24 న్యూస్. కడప జిల్లా సిద్ధవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేసే గెజిట్పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బంగారుపేట గంగా భవానీ ఆలయ సమీపంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్ధవటం మండల విభజన సాధనకు జేఏసీని ఏర్పాటు చేశారు. జేఏసీ చైర్మన్గా అమర్నాథ్ శర్మ, ఉపాధ్యక్షుడిగా నాయబ్ రసూల్, ప్రధాన కార్యదర్శిగా సాయి సురేష్, కార్యదర్శిగా డాక్టర్ లక్ష్మీనారాయణను ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మన్ అమర్నాథ్ శర్మ మాట్లాడుతూ 85 కిలోమీటర్లు దూరంలో ఉన్న రాయచోటికి మండలాన్ని జత చేయడం ప్రజలకు పెద్ద ఇబ్బందిగా ఉందన్నారు. సిద్ధవటం మండలాన్ని రాజంపేట జిల్లాలో విలీనం చేస్తేనే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. సోమవారం నుండి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు ప్రారంభిస్తామని ప్రజలు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అతి దగ్గరలో 2 మండలాలు ఉన్నాయి కాబట్టి కూతవేట దూరంలో ఉన్నాయి కాబట్టి ప్రతి వసతిగా ఏదైనా ఏ అవసరానికైనా కానీ హెడ్ క్వార్టర్ ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ పోవాలంటే ప్రజలకు తమ రైతులు పండించినటువంటి ఏదైనా మార్కెటింగ్ చేసుకోవాలన్నా కానీ చేనేత సంబంధించినటువంటి విద్యార్థులకు కానీ దేనికైనా కానీ అతి దగ్గరగా ఉన్నటువంటి కడపను 2 మండలాలకు అనుకూలంగా చేసి నియోజకవర్గం మాత్రం రాజంపేటలో పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా 3 జిల్లాలు డివైడ్ చేసే ప్రాంతంలో అన్నమయ్య జిల్లాను మదనపల్లిగా సపరేట్ చేశారు. అదేవిధంగా 3 నియోజకవర్గాలకి రాయచూటిని హెడ్ క్వార్టర్గా పెట్టడం కూడా దారుణమైన విషయం. నిన్న రాయచూటిలో రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ మాట్లాడుతూ నా పదవి పోతే ఒకవేళ రాయచూటి రాజంపేట హెడ్ క్వార్టర్గా మారితే నేను పదవిని త్యాగం చేయడానికైనా రెడీ అని ఆయన చెప్తున్నట్టుంటే అదే రాజంపేట నాయకులు కొంతమంది, అది వైసీపీ కావచ్చు, కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు, రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం స్వార్థంతో వాళ్ళ యొక్క గొంతుకును వారు నొక్కు వేసుకుంటూ ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని కూడా బయటికి రానియకుండా ఒక చలనం లేకుండా ఈరోజు వాళ్ళ ప్రవర్తన అనేది కనపడుతుంది. 2 మండలాలు ఇదే విధంగా అన్నమయ్య జిల్లాలో కొనసాగుతూ రాయచూటి జిల్లా కేంద్రంగా ఉంటే ఇక్కడున్న 2 మండలాలు అభివృద్ధికి దూరంగా రేపు వెనకబడిపోతాయి. అందుకని 2 మండలాలను ఖచ్చితంగా కడప జిల్లాలో చేర్చాలని ప్రజలు ఆశతో కోరుకుంటున్నారు. అదేవిధంగా ఒకవేళ కడప జిల్లాలో 2 మండలాలను చేర్చని పక్షంలో రాజంపేటను హెడ్ క్వార్టర్గా పెడితే 2 మండలాలు రాజంపేట కింద అన్నమయ్య జిల్లాలో ఉండేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాబట్టి రాజకీయ నాయకులు తమ ఓట్ల కోసం ఏదైతే వీధి తిరిగి ఎలక్షన్ సమయంలో మాకు ప్రజలకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు, కానీ ఇటువంటి శాశ్వత పరిష్కారాలు వచ్చినప్పుడు మాత్రం తమ స్వప్రయోజనాల కోసం ఏదైతే పదవుల కోసం రేపు వారికి అధిష్టానాలు గొంతు నొక్కుతాయనో వాళ్ళు లోపల మండల నాయకులకి మీరు సైలెంట్ అయిపోండి, గ్రామ నాయకులకి మీరు సైలెంట్ అయిపోండి, దీని మీద మీ వాదన వినిపిద్దని చెప్పేసి ప్రజలు గొంతు నొక్కుతున్నారనేది ఇది జగమెరిగిన సత్యంగా ప్రజలు చెప్పుకుంటున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు ఈ తరుణంలో ప్రజల్ని చైతన్యపరచడానికి తమ యొక్క సహాయ సహకారాలు ప్రజలకు అందించి విద్యార్థుల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ ఒక చైతన్య భావం తీసుకురావాలని, అదేవిధంగా ఇది అంచెలంచెలుగా ఉద్యమంగా మారి ఒక సమైక్యాంధ్ర తెలంగాణ వాదుల్లో ఏదైతే పోరాట పటిమ ఉందో అదేవిధంగా 2 మండలాల్లో పోరాట పటిమ తీసుకొచ్చి ఒక జేఏసీ కమిటీ ద్వారా కోటి సంతకాల సేకరణ మాదిరిగా 2 మండలాల్లో ప్రతి పల్లెలో ప్రతి వాడలో కూడా సంతకాల సేకరణ చేస్తాము. అదేవిధంగా ధర్నా నిర్వహించడానికి కానీ నిరసన కార్యక్రమాలకు కానీ నిరాహార దీక్షలకైనా కానీ తమ పనులను మానుకొని ఏ విధంగా ఎటువంటి కార్యక్రమమైనా చేయడానికి కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ కానీ ఎవరికైనా కానీ అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వలన కూడా 2 మండలాల ప్రజలు కలవడానికి పార్టీలకు అతీతంగా తమ స్వార్థ ప్రయోజనాలు పక్కన పెట్టేసి వారు ముందు కదలడానికి ఈరోజు దీన్ని ఒక శుభదినంగా పరిగణిస్తూ ముందు చేయబోయే కార్యక్రమాల గురించి ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏపీఎస్ఆర్సీ స్టేట్ వైస్ రాయచోటి వద్దు కడప ముద్దు కార్యక్రమం ఇచ్చిన విద్యావంతులకి పారిశ్రామికవేత్తలకి సామాజికవేత్తలు అందరూ నమస్కారములు. ఈరోజు నాకేముందులే ఎక్కడుంటే ఏంలే ఆడంటే జిల్లా ఏంటి అనుకుంటాము. రేపు రోజు మన బిడ్డలకు కానీ మనకు కానీ పని పడినప్పుడు బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, మన వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, ఎవరిని పొలాల్లో మంచి పనులున్నా
రాయచోటి పోవాలంటే 2 గంటలు టైం పడుతుంది. అదే కడప అయితే మనం ఏదో పని చేసుకుంటాము, పని చేసుకుని వస్తాం, కాకపోయినా రేపైనా మేము చేసుకోగలము. అదే రాయచోటి అంటే ఒకరోజు మొత్తం ఆడ కేటాయిస్తాం. అనే తగ్గ నమ్మకం లే, గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ పనులు దొరికితే గ్యారెంటీ లే, మళ్ళీ 2 రోజులు 3 రోజులు తిరగాల్సి వస్తుంది. ఇదే కడపనే చేయొచ్చు, మా 15 కిలోమీటర్ 20 దిక్కులో ఉంది. అలా లేకుండా రాజంపేట చేస్తే కోడూరుకి రాజంపేట సెంటరు, రాయచోటికి రాజంపేట సెంటరు, మాకు సిద్ధార్థ ఒంటిపేట మండలానికి రాజంపేట సెంటర్ అవుతుంది. అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్ 60 కిలోమీటర్లు ఉంది, కడప ఎయిర్పోర్ట్ 60 కిలోమీటర్లు ఉంది, మచిలీపట్నం పోర్టు మాకు 80-90 కిలోమీటర్లు, దానికి సెంటర్గా ఉంటుంది. అందులో రాజంపేట విద్యా సంస్థలు ఉన్నాయి, వాటర్ సదుపాయం కానీ అన్ని సదుపాయాలు, మళ్ళీ సదుపాయాలు అన్ని భౌగోళిక అన్ని విధాలుగా బాగుంది మనకు. అలాంటి రాజంపేట వదిలేసి, అలా లేకుండా కడపను వదిలేసి, రెండింటిని వదిలేసి ఏడో మూలలో 90 కిలోమీటర్లు అభివృద్ధి పరంగా డెవలప్ వెనకబడిన రాయచోట్లో కలిపితే మనకు అందరికీ ఇబ్బందులే. ఇది ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుని అలా ప్రార్థిస్తున్నాం.